సో ఎప్పటిలాగానే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మళ్ళీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన ఇన్వెస్టర్లలో కానీ ఎకనామిస్టులకు కానీ ఒక విచిత్రమైన ప్రశ్నలు సంధించడం, తద్వారా ఒక సమాధానం రాబట్టడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. రాబర్ట్ కియోసాకి ఇప్పుడు పెద్ద ప్రశ్న వేశాడు. కంటిన్యూగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇథీరియం కానీ బిట్కాయిన్ కానీ కొంటూ ఉండాలా? ఎందుకు కొనాలి? ప్రజెంట్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. కొనడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, ఇంతర గందరగోళంలో ప్రపంచంలో ఫెడ్ ట్రెజరీ అమెరికా ప్రభుత్వాన్ని అత్యంత చదువుకున్న కానీ ఆచరణలో విలువైన పిహెచ్డి డిగ్రీలు ఉన్న వాళ్ళు నడుపుతున్నప్పుడు బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం ధరల గురించి ఎందుకు ఆందోళన చెందాలి? అతని సమాధానం చాలా సింపుల్గా ఉంది. నేను ఏం చేస్తానో తెలీదు, ఇంకా ఎక్కువగా గోల్డ్ కొంటాను, ఇథీరియం కొంటాను, బిట్కాయిన్ కొంటాను. ధరలు పడితే పడని, పెరిగితే పెరగని నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా మూడిట్లో నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చెప్పేది అంటే రాను ధరల ఆస్తి విలువ పెరుగుతుంది కానీ డాలర్ విలువ అయితే పెరగదు. ఓన్లీ డాలర్ విలువ అయితే ఖచ్చితంగా పడిపోతుంది, కానీ నాకున్న ఆస్తి విలువ ఇవి కొనడం వల్ల ఇంకా పెరుగుతుందని అయితే ఆయన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆయన చెప్పేది ఇంకోటి ఏంటంటే, రాబర్ట్ కియోసాకి చెప్పే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు పట్టదు అంటే ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను కొంటూనే ఉంటానని మాట ఎందుకు చెప్పడం జరిగిందంటే, అమెరికా దేశపు నేషనల్ డెట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అదే సమయంలో అమెరికన్ డాలర్ యొక్క కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. సో క్రమంగా ఇప్పుడు అంటే అమెరికా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా అవుతుంది, తర్వాత కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కాబట్టి డాలర్ విలువ కూడా పడిపోతుంది. సో నేను కొన్న బంగారం కానీ, వెండి కానీ, ఇథీరియం కానీ, బిట్కాయిన్ కానీ ఒక వాల్యూ అయితే కంటిన్యూగా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరేం చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి అని అయితే ఎక్స్పర్ట్స్ని అడగడం జరిగింది. సో ఆయన చెప్పే విషయం ఒకటే ఫైనల్గా, గోల్డ్, సిల్వర్, ఇథీరియం, బిట్కాయిన్ ఇవే మిమ్మల్ని కాపాడుతాయి. రాబోయే కాలంలో పెద్ద క్రాష్ ఉంటుంది, వీటిపైన ఇన్వెస్ట్ చేయండి, మీరు ధనవంతులు కండి అని అయితే ఒక విషయం చెప్పడం జరుగుతుంది.